ఏపీ లిక్కర్ రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావుకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. సెప్టెంబర్ 7 వరకు రిమాండ్ విధించింది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకి తరలించనున్నారు ఈడీ అధికారులు. అంతకుముందు 2.5 గంటలకు పైగా కారుమూరి లాయర్ వాదనలు వినిపించారు. కారుమూరిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే కేసు పెట్టారన్నారు లాయర్ అనిల్ కుమార్. మద్యం రవాణా కేసులో ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పారు. కారుమూరి హార్ట్ పేషెంట్ అని, ఆయన విచారణకు సహకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఆయన కారుమూరి చుట్టూ ఈడీ కట్టుకదాలిందని, మద్యం రవాణా టెండర్స్ లో కారుమూరి పాత్ర ఉందన్నది ఊహ మాత్రమేనన్నారు లాయర్. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వాసుదేవరెడ్డి, రాజ్ కేశ్ రెడ్డితో కారుమూరి ఎప్పుడూ భేటీ కాలేదని తెలిపారు. ఏదైనా సమావేశం జరిగినట్టు ఈడీ ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు కారుమూరి లాయర్. ఇది 2 ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన ఇష్యూ మాత్రమేనని, ప్రిన్సిపల్ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్స్ ని ప్రశ్నించకుండానే కారుమూరిపై కేసు పెట్టారన్నారు. లగ్జరీ కార్స్, ఖరీదైన వాచ్లు కొన్నారని ఈడీ అభియోగాలు మోపిందని, వాటికి ఈడీ ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు కారుమూరి లాయర్. అక్రమ అరెస్ట్ అంటారా సార్? అక్రమ అరెస్ట్ అందులో డౌట్ ఎవరు చేస్తున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా? రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి కదా, ఏం చేస్తారు అంటే ఇప్పటికే మీ కొడుకుని కూడా ఇందులో అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమన్నారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావుకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అంటే సెప్టెంబర్ 7 వరకు కూడా రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, సౌజన్య, ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మరికొద్దిసేపట్లో ఈడీ అధికారులు రిమాండ్లో భాగంగా కారుమూరి నాగేశ్వరరావును మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్నారు జడ్జి వారు. ఇటు డిఫెన్స్ అడ్వకేట్ కూడా అతను రిమాండ్ ప్రోత్సహించాలి, తర్వాత బెయిల్ మంజూరు చేయాలని చెప్పి. కానీ ప్రాసిక్యూషన్ వారి వాదనలు ఏకీభవించిన జడ్జి వారు 14 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 7 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు విధించింది. మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకు కారుమూరి నాగేశ్వరరావును తరలించబోతున్నారు ఈడీ అధికారులు. ఇక అనిల్ కుమార్ వాదనలు అంటే ఈడీ తరఫు ఎక్కడైతే ఇటు కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన తరఫు న్యాయవాది వాదనలు మాత్రం ఏకీభవించలేదు. ఎందుకంటే మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావు ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసేది, ఆయన హార్ట్ పేషెంట్, విచారణకు సహకరిస్తారు. మద్యం రవాణాలో టెండర్లో కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర అనేది కేవలం ఈడీ మాత్రమే ఊహాజనకం, ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా అతను వాదన వినిపించాడు. కానీ ఎక్కడైతే ప్రాసిక్యూషన్ వారి వాదన విన్న తర్వాత కోర్టు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించింది. ఈడీ అధికారులు కూడా ఇటు కారుమూరికి సంబంధించి నాగేశ్వరరావు అతను ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ దాదాపు 10 కోట్లకు పైగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి ఆధారాలతో సహా ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేయడంతో ఇటు ప్రాసిక్యూషన్ వారి వాదనలు ఏకీభవించిన నాంపల్లి సెషన్స్ స్పెషల్ జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. సో ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకు కూడా తరలించబోతున్నారు. అయితే ఇటు కారుమూరి నాగేశ్వరరావు గారి అడ్వకేట్ వాదనలు వింటే మాత్రం మద్యం రవాణా టెండర్లతో అతనికి సంబంధం లేదు, ఏదైనా సమావేశం జరిగినట్లు అంటే ఇటు రాజ్ కేశ్ రెడ్డికి అలాగే వాసుదేవరెడ్డికి కారుమూరి నాగేశ్వరరావు ఎప్పుడు కూడా సమావేశం కాలేదు, వారికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయని కూడా ప్రశ్నించారు. కానీ మద్యం రవాణా టెండర్ తగ్గించుకున్న సిగ్మా సుదర్శన్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి ఇది 2 ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ఇష్యూ మాత్త్రమే. సిగ్మా నుండి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కు కారుమూరి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు కూడా ఈడీ ఆధారాలు లేవంటూ కూడా అతను వాదనలు వినిపించాడు. కానీ ఈ ప్రాసిక్యూషన్ వారి వాదనలు విన్న తర్వాత స్పెషల్ మేజిస్ట్రేట్ వారు అతనికి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించారు. కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్ విధించాలని ఈడీ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. విచారణ ప్రారంభ దశలోనే మెటీరియల్ ఎవిడెన్స్ అంతా కూడా అవసరం లేదని కూడా కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రస్తావన లేదని, తర్వాత ఈడీ వద్ద ఉన్న ఆధార చాలా వరకు కూడా ఉన్నాయని, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఖాతా నుంచి దాదాపు 8 కోట్ల రూపాయలు కూడా విత్డ్రా అయ్యాయని చెప్పి కోర్టుకు ఈడీ తరఫున అడ్వకేట్ తెలియజేయడం జరిగింది. సో ఇదంతా కూడా పేపర్ డాక్యుమెంటేషన్ ఉంది, తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఇక ప్రాసిక్యూషన్ వారి వాదనలు విన్న తర్వాత ఎంఎస్ఏ స్పెషల్స్ కోర్టు జడ్జి వారు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరి కొద్దిసేపట్లో ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావును రిమాండ్ తరలించడం భాగంగా చెంచల్గూడ జైలు కూడా తరలించబోతారు. సో సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా నాంపల్లి కోర్టులో వాదనలు విన్నాయి. ఇటు డిఫెన్స్ వారి వాదనలు విన్నారు, ఆ తర్వాత ప్రాసిక్యూషన్ వారి వాదనలు విన్నారు. ఈ 2 వాదనలు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ వారు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవిస్తూ కూడా ఇటు ఎంఎస్ఏ స్పెషల్ జడ్జి వారు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించారు. మరికొద్దిసేపట్లో కారుమూరి నాగేశ్వరరావును రిమాండ్ తరలించబోతున్నారు. సెప్టెంబర్ 7 వరకు కూడా రిమాండ్ విధించారు.